నమస్కారం. నా పేరు నేస్తం సురేష్. నేను ఒక సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌ని, ఒక ఎన్‌జీఓ డైరెక్టర్‌ని. సో ఈరోజు మన భారత ప్రభుత్వం పార్లమెంట్లో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, మన ఆర్థిక మంత్రి గారు ఈ యొక్క బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 8 నెలల కాలానికి ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క బడ్జెట్ చాలా ఆశాజనకంగా ఉంది. మధ్యతరగతి వారికి, మహిళలకి, యువతకి, అదేవిధంగా మరి ముఖ్యంగా భారతదేశానికి ఎన్నెముకైనటువంటి మన రైతాంగానికి వీరు ప్రవేశపెట్టినటువంటి అనేకమైనటువంటి స్కీమ్స్ చాలా లబ్ధిదాయకంగా ఉన్నాయి. సో దీనిలో రైతు సోదరులు మరి శ్రమ్ కల్చర్ కానీ, అదేవిధంగా మరి దానికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ చేసుకోవడానికి నబార్డు వారి ద్వారాగా వారు కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇది చాలా హర్షించదగినటువంటి విషయం. రైతాంగానికి, అదేవిధంగా ఎంతోమంది ఈ యొక్క ఆక్వాకల్చర్ని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి చిన్న సన్నకారు రైతులకి ఈ కార్యక్రమం అనేది మరి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరి యువత తీసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి యువత చాలా యంగ్ కంట్రీ భారతదేశం అనేది. మరి ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి జాబ్ మార్కెట్లోకి వచ్చినటువంటి నూతనంగా ఉద్యోగం చేసే వారికి వారు అనేకమైనటువంటి ప్రోత్సాహాలని పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే యువత ఒక మంచి మార్గంలో ఒక ఆర్థికపరమైనటువంటి సుస్థిరత తీసుకురావడానికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరి అనేకమైనటువంటి మరి న్యాచురల్ ఫార్మింగ్ సిస్టమ్ని రైతాంగానికి తీసుకొచ్చి ఉన్నారు. మరి అదేవిధంగా మరి 400 జిల్లాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనకి ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో పుట్టిన మనం ఒక హర్షించదగినటువంటి విషయం ఏంటంటే, మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి మరి నూతన రాజధాని కోసం మన భారత ప్రభుత్వం వారు 15 కోట్ల రూపాయలని ప్రకటించడం అనేది మనకి ఆంధ్రులకు ఇచ్చినటువంటి గొప్ప కానుకగా మనం వారిని అభినందించవచ్చు. అదేవిధంగా మరి మన రైతాంగానికి సాగునీటికి, తాగునీటికి జీవనాడైనటువంటి ఈ పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం కోసం మరి అవసరమైన మేరకు నిధులు ఇస్తామని మరి బడ్జెట్లో మన భారతదేశానికి దేవాలయమైనటువంటి మరి పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టడం చాలా ఆనందదాయకం. సో అనేకమైనటువంటి స్కీమ్స్, అదేవిధంగా మరి మధ్యతరగతి వర్గాన్ని వాళ్ళని మరి ఫోకస్ చేసుకొని అనేకమైనటువంటి స్కీమ్స్ని ప్రవేశపెట్టారు. మరి ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి మరి క్యాన్సర్ రోగులకు పడేటువంటి మందులపైన సుంకాన్ని మరి వారు ఇచ్చేయడం జరిగింది. సో ఇలాంటివి మనం చెప్పుకుంటా మన యొక్క ప్రతి ఒక్క బడ్జెట్ని మనం కులంకుశంగా చర్చించినట్లయితే మరి మనకి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి బడ్జెట్ మరి మోడీ 3.0 లో మొట్టమొదటి ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క బడ్జెట్ చాలా ఆశాజనకంగా ఉందని నా అభిప్రాయాన్ని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.